హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అమూల్య కీర్తి మేడం. నమస్తే మేడం. హాయ్ శ్రావణి. ఈ లూప్ వల్ల ఉపయోగాలు ఏంటి మేడం? కాపర్ టీ అనేది మెయిన్ గా మనం కాంట్రాసెప్టివ్ యూస్ కి వాడతామండి. సో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి, ఎస్పెషల్లీ ఎవరైతే కపుల్స్ ప్రెగ్నెన్సీ 1 year కంటే ఎక్కువ వద్దనుకుంటున్నారు, అంటే షార్ట్ టర్మ్ కాదు, ఒక లాంగ్ టర్మ్ కాంట్రాసెప్షన్ కోసం చూస్తున్నారో వాళ్ళకి కాపర్ టీ అనేది బెస్ట్ చాయిస్ అండి. దీంతో అడ్వాంటేజెస్ ఏంటంటే బేసికలీ డైలీ పిల్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి అది బాడీలో సెట్ అయింది అంటే ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ డివైస్. ఇంకొకటి ఏంటంటే కాపర్ టీవీ చాలా తక్కువ రిస్క్ ఫెయిలియర్ రేట్ అండి. ఇట్స్ జస్ట్ అరౌండ్ 0.8%, చాలా తక్కువ ఫెయిలియర్ రేట్ అనమాట. సో ఇట్స్ అ వెరీ సేఫ్ ఆప్షన్. ఇంకొక యూజ్ వచ్చేసి కాపర్ టీ కెన్ బి యూజ్డ్ యాజ్ అ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్. సో ఎప్పుడైనా అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగిందనుకోండి, ఎస్పెషలీ లాస్ట్ 14 days ఆఫ్ ద సైకిల్, అప్పుడు మనకు మెడిసిన్స్ అనేవి పని చేయవన్నమాట. సో అప్పుడు బెస్ట్ ఆప్షన్ మనకి కాపర్ టీ. ఇది ఇంటర్కోర్స్ జరిగాక 5 days లోపల వేయించుకోవచ్చు అండ్ అలానే కంటిన్యూ చేయొచ్చు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ లేదు అంటే. మెడికేటెడ్ ఇంట్రాయూట్రైన్ డివైస్ అనేది ఉంటుందండి, దాన్ని మిరీనా అంటారు. అంటే ఇట్ ఇస్ సోల్డ్ అండర్ ద నేమ్ ఆఫ్ మిరీనా. దాంతో ఏమవుతుందంటే హెవీ మెన్స్ట్రల్ సైకిల్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆ మెడికేటెడ్ డివైస్ నుంచి. దానివల్ల కొంచెం బ్లీడింగ్ అనేది తగ్గడము, వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ కొంచెం మెయింటైన్ అవ్వడం అనేది జరుగుతుంది. మేడం, లూప్ అనేది ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తాయి? సో ఈ ఇంట్రాయూట్రైన్ కాపర్ డివైస్ అనేది పేషెంట్ ప్రిఫరెన్స్ బట్టి మనం వేయచ్చు. 1 yearకి కూడా ఉంటాయి, 3 yearsకి పనిచేసేవి కూడా ఉంటాయి, అండ్ ఈవెన్ 5 years అండ్ ఈవెన్ 10 years వరకు ఉంటాయి. సో పేషెంట్ ప్రిఫరెన్స్ బట్టి మనము వేయచ్చు. అండ్ ఇన్ కేస్ ఇందాక చెప్పినట్టు పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ హెవీ పీరియడ్స్, అప్పుడు మనము మిరీనా వేయచ్చు. అది కాంట్రాసెప్షన్కి హెల్ప్ చేస్తుంది అండ్ తన సైకిల్స్ హెవీ బ్లీడింగ్ తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మేడం, లూప్ అనేది ఎప్పుడు వేయించుకోవాలి? లూప్ అనేది మనం కాంట్రాసెప్షన్ అంటే పిల్లలు పుట్టకుండా ఉండడానికి వేయించుకుంటున్నాము అంటే ఇట్ ఇస్ ప్రిఫర్డ్ ఫ్రమ్ day 1 to day 5 ఆఫ్ ద సైకిల్. అంటే పీరియడ్స్ వచ్చాక 1st day నుంచి 5th day వరకు వేయించుకోవచ్చు. అలా వేయించుకున్నప్పుడు వాళ్ళకి ఫర్దర్ ప్రొటెక్షన్ ఏం అవసరం లేదు. ఆ సైకిల్ నుంచి దే ఆర్ ప్రొటెక్టెడ్ అగైన్స్ ప్రెగ్నెన్సీ. సపోజ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ వేయించుకోవచ్చు. ఇట్ హ్యాస్ టు బి ఇన్సర్టెడ్ విదిన్ 48 hours ఆఫ్ డెలివరీ ఆర్ ఆఫ్టర్ 4 weeks. మధ్యలో వేయించుకోరాదు. అట్లీస్ట్ డెలివరీ అయ్యాక 48 hours లోపల, లేకపోతే ఒక 1 month తర్వాత అయినా వేయించుకోవచ్చు. అండ్ డ్యూరింగ్ సిజేరియన్ కూడా కాపర్ టీ వేసేయచ్చు, అది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మనం ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ లాగా వాడినప్పుడు మాత్రం ఎనీ టైమ్ ఆఫ్ ద సైకిల్ వేయచ్చు. మేడం, లూప్ వేయించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? కాపర్ టీ లూప్ వేయించుకోవడం వల్ల ఇబ్బందులు అంటే వేసేటప్పుడు కొంచెం పెయిన్ ఉండొచ్చు. వేసే ముందు ఒకటి మన పేషెంట్కి ఎలాంటి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనం కాపర్ టీ వేసామంటే అవి పెరగచ్చు. సో అదొకటి చెక్ చేసుకోవాలి లూప్ వేసే ముందు. అండ్ కాపర్ టీ వేసాక ఒక 3 months మనము బాడీలో కాపర్ టీకి అడ్జస్ట్ అవ్వడానికి టైం ఇస్తామన్నమాట. సో ఈ 3 monthsలో పేషెంట్కి కొంచెం ప్రీమెన్స్ట్రల్ స్పాటింగ్ అవ్వడము, ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ అవ్వడం, అంటే పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కనిపించడము, పీరియడ్స్ వచ్చే ముందు బ్లీడింగ్ కనిపించడము, హెవీ బ్లీడింగ్ అవ్వడము, పెయిన్ డ్యూరింగ్ ద మెన్స్ట్రల్ సైకిల్, ఇవన్నీ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఫస్ట్ 3 monthsలో ఉండొచ్చు. బట్ యూజువలీ ఆఫ్టర్ 3 months ఇవన్నీ సిమ్టమ్స్ సెటిల్ అయిపోతాయి. దాని తర్వాత అప్పటి వరకు కూడా తగ్గలేదు అంటే మనం యూజువలీ సిపిస్ యాడ్ చేస్తాము. లేదు పేషెంట్కి చాలా సివియర్ ఉంది అంటే మనం ఇంకేదైనా కాంట్రాసెప్టివ్ డివైస్కి షిఫ్ట్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.